గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఫిష్ కర్రీ చూసేద్దాం. ముందుగా అయితే చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. తర్వాత ఫిషెస్ అన్నీ నీట్గా వాష్ చేసుకొని నెక్స్ట్ ఏమో కొన్ని బౌల్లో తీసుకొని సాల్ట్ వేసేసి రాక్ సాల్ట్, కొన్ని ఫిషెస్ ఏమో తీసి పెట్టుకున్నాం ఫ్రై కోసం అని. ఇవేమో కొన్ని బోన్లెస్గా ఉన్నాయి. సరే ఏదో ఒకటి చేసుకుందాం కానీ అని పక్కన ఉంచాం. తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొన్ని టొమాటో వేసుకోవాలి. తర్వాత పసుపు, తర్వాత కొరియాండర్ పౌడర్. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. తర్వాత కారం, తర్వాత ఇందాక చింతపండు నానబెట్టుకున్న వాటర్ వేయాలి. ఇప్పుడు వాటర్ని అంతా ఒకసారి అలా అడ్జస్ట్ చేసుకొని ఫిషెస్ అన్నీ పట్టేలా ఇంకా కొన్ని పోసుకున్నాం. తర్వాత తర్వాత ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు చిటపట అనాలి. తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, ఆనియన్స్లో త్వరగా వేగుతాయి. తర్వాత మెంతులు వేసుకొని కొంచెం అలా చేసిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. దీన్నంతా ఇందాక చేసి కరివేపాకు కొంచెం వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కలిపి. తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి. బాగా వేగించాలి. టమాటో అంతా మెత్తగా అయ్యేలా వేయించుకోవాలి. ఇలా అయ్యేసరికి ఇంకా ఇందాక చేసి పెట్టుకున్న దాంట్లో వేసేసేయాలి. ఇంకా దీన్నంతా తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసి కొంచెం బాగా ఉడికిన తర్వాత గార్లిక్ వేసేస్తే ఫైనలీ మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా లైట్గా కొత్తిమీర చల్లుకుంటే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్